డియర్ స్టూడెంట్స్, ఆర్జీయూకేటీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు ఒక అంచనా కోసం మీకు వివరిస్తాను. ఒకసారి వినండి. ముందుగానే మీరు ఏ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలో ఈ వీడియో వింటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది మీకు వివరిస్తాను. అలానే స్పెషల్ కేటగిరీస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏముంటాయి, అలానే ఫీజు డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, అలానే ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరికి అప్లై అవుతుంది, ఎవరికి అప్లై కాదు, అలాంటి విషయాలన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ని బేస్ చేసుకొని మీకు ఈ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ప్రాసెస్ అనేది సేమ్గానే ఉంటుంది, నో డౌట్. కాబట్టి మీరు ముందుగానే ఏ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి, ఫీజు డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి అప్లై అవుతుంది, ఎవరికి కాదు, ఇలాంటివన్నీ కూడా ఒకసారి అవగాహన కోసం ముందుగానే తెలుసుకోండి. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అడ్మిషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అడ్మిషన్. The applicant should submit a printout copy of RG equity set, marks memo and rank card along with the following documents at the time of AP RG equity certificate verification 2022 and admission. The proforma for the certificates mentioned below are given in annexures. Candidates should bring 3 photocopy sets of the following documents along with original documents at the time of certificate verification. Students should bring the following list of documents for AP RGUKT verification. మీరు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఈ ర్యాంక్ కార్డుతో పాటుగా ఏ సర్టిఫికెట్స్ అనేవి మీరు రెడీ చేసుకోవాలో ఆయా సర్టిఫికెట్స్ యొక్క ఒరిజినల్స్ తో పాటు 3 సెట్స్ జెరాక్స్ కాపీస్ అనేవి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏవైతే ఇప్పుడు ఏ ఒరిజినల్స్ అయితే ఉండాలో ఆ ఒరిజినల్స్ యొక్క జెరాక్స్ కాపీస్ 3 సెట్స్ అనేవి మీరు రెడీ చేసి ఉంచుకోండి మీ యొక్క ర్యాంక్ కార్డుతో పాటుగా. ఓకేనా? అవి ఏంటంటే ఆర్జీయూకేటీ సెట్ మార్క్స్ మెమో, ఆర్జీయూకేటీ ర్యాంక్ కార్డు. ఈ 2 పాయింట్స్కి మీనింగ్ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకున్న మార్క్స్ కమ్ ర్యాంక్ కార్డ్, మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ముందుగా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్ ఆఫ్ 10th స్టాండర్డ్. 10th స్టాండర్డ్ హాల్ టికెట్ అంటే మనకి 10th క్లాస్ జీపీఏతో మనకి ఒక మెమో అనేది వచ్చింది కదా, ఆ మెమోని మీ దగ్గర ఉంచుకోవాలి. రెసిడెంట్ సర్టిఫికేట్ బై దోస్ క్లైమింగ్ లోకల్ కేటగిరీ. రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే ఎవరైనా ప్రైవేట్ స్కూల్ స్టడీ కాదు, ప్రైవేట్ స్టడీ అంటే స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఉంటారు. అంటే డైరెక్ట్గా 10th కట్టారు అనుకోండి, కొంతమంది డైరెక్ట్గా 10th క్లాస్ కట్టే వారికి రిమైనింగ్ క్లాసెస్ స్టడీ ఉండదు. అలాంటి వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ని తహసీల్దార్ ద్వారా చేసుకోవాలి. అలానే రెసిడెంట్ సర్టిఫికేట్ ఆర్ సర్వీస్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ బై దోస్ క్లైమింగ్ నాన్ లోకల్ కేటగిరీ. నాన్ లోకల్ కేటగిరీ ఎవరైనా తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యి మన ఏపీకి రావచ్చు, అలాంటి వారు ఇక్కడ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇక్కడ ప్రూఫ్తో చేయించుకోవాలి. ఇలాంటి సందర్భాలు ఉన్నవారు ఈ 4th పాయింట్ 5th పాయింట్ రెసిడెంట్ సర్టిఫికేట్స్ని ఫాలో అవ్వాలి. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఓకే. అలానే ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా. ఇది రిజర్వేషన్ కేటగిరీలో మనకి సీట్ కావాలంటే ఖచ్చితంగా మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం తయారు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ. ఓకే. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ బై దోస్ క్లైమింగ్ రిజర్వేషన్ ఆన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనకు కావాలి కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది, ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు టిక్ చేసాం, బట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని తయారు చేసుకొని మనం చూపించవలసిన అవసరం ఉంది. ఓకే. అలానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా. పిహెచ్సి సర్టిఫికేట్, పిహెచ్సి ఉన్నవాళ్ళు పిహెచ్సి సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యాప్ సర్టిఫికేట్ ఉన్నవారు దాన్ని తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఎన్సీసీ సర్టిఫికేట్ బై దోస్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు దాన్ని రెడీ చేసుకుని ఉంచుకోండి. అలానే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు దాన్ని రెడీ చేసుకుని ఉంచుకోండి. మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో అడిగిన ముఖ్యమైన ప్రధానమైన డాక్యుమెంట్స్ ఇవి రెడీగా ఉంటే చాలు. ఓకే. ఇవన్నీ ఒరిజినల్స్ ఉంచుకోవాలి. అట్ ద సేమ్ టైం 3 జెరాక్స్ కాపీస్ సెట్స్ అనేవి మీ దగ్గర పెట్టుకుని ఉంచుకోవాలి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్. If a candidate fails to submit any of the relevant certificate at the time of certificate verification, he or she will not be considered of admission.
ఏవైతే డాక్యుమెంట్స్ రిలవెంట్ డాక్యుమెంట్స్ మనకి తీసుకురామని చెప్పాడో వాటిని ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చేయకపోతే అడ్మిషన్ అనేది కన్సిడర్లోకి తీసుకోడు. అలానే ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ప్రొవిజనల్లీ బై ఆర్జీయూకేటీ should report in person for certificate verification and admission at RJUKT campuses for verification of original certificates, documents and the details as given in the application form. ఎవరైతే ప్రొవిజనల్ గా సెలెక్ట్ అవుతారో వారు ఈ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని వెరిఫికేషన్ టైంలో తీసుకుని వెళ్ళాలి. ఓకే, verification of certificates in respect of candidates belonging to the special category like physically handicapped, children of armed personnel, NCC and sports will be conducted at RJUKT Nujveedu campus on prescribed dates. Students should report in person for certificate verification of special categories also on specific dates at RJUKT Nujveedu. ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీస్ PHC, CAP, స్పోర్ట్స్ ఇలాంటి వారు ఉన్నారు కదా, వీళ్ళకి ఒక సెపరేట్ డేట్స్ లో కౌన్సిలింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. అది ఓన్లీ IIIT నూజివీడు క్యాంపస్ లో మాత్రమే అది జరుగుతుంది. ఆ ప్రిస్క్రైబ్డ్ టైంలో వారు వెళ్ళవలసి ఉంటుంది. ఓకే, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ డస్ నాట్ గ్యారంటీ ద అడ్మిషన్. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పిలిచిన వాళ్ళందరికీ అడ్మిషన్ అనేది గ్యారంటీ కాదు. వాడు పిలిచేటప్పుడు ఎక్కువ మందిని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా కొంతమంది మిస్ అయ్యే వారు ఉంటారు, జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఆ నెక్స్ట్ క్యాండిడేట్ కి అడ్మిషన్ అనేది ఇస్తారు కాబట్టి వాడు ఎక్కువ మందిని పిలవడం జరుగుతుంది. ట్యూషన్ ఫీజు చూడండి. ద ట్యూషన్ ఫీజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఇన్ స్కూల్ సిచ్యువేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ ఈజ్ 45,000 rupees per annum ఫర్ PUC ప్రోగ్రామ్, 50,000 rupees per annum ఫర్ బీటెక్ ప్రోగ్రామ్. PUC అంటే ఇంటర్మీడియట్, PUC ప్రోగ్రామ్ అంటే ఇంటర్మీడియట్ అంటే ఫస్ట్ 2 years చదివేటప్పుడు పర్ యానం 45,000 ఫీజు. బీటెక్ ప్రోగ్రామ్ అంటే తర్వాత 4 years బీటెక్ చేస్తారు కదా, ఆ బీటెక్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు పర్ యానం 50,000 ఫీజ్. దిస్ ఇస్ ద ట్యూషన్ ఫీజ్. దీన్ని మనం రెడీ చేసుకోవాలి. ఓకే, అయితే రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్. Students who are eligible for tuition fees reimbursement as per the guidelines issued by the respective state governments have to pay the balance fees after deduction the tuition fees receiving from the respective state governments from the annual fees of RJUKT. ఈ పాయింట్ ఏంటంటే ఎవరికైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుందో వాళ్ళు ఈ ట్యూషన్ ఫీజుని కట్టవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థికి 45,000 rupees ట్యూషన్ ఫీజులో 40,000 ఫీజు రీఎంబర్స్మెంట్ అయ్యింది అనుకోండి, రిమైనింగ్ బ్యాలెన్స్ 5,000 కట్టాలి. 45,000కి 45,000 కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే కట్టవలసిన అవసరం లేదు. అలా స్టూడెంట్స్ హూజ్ పేరెంటల్ ఇన్కమ్ ఈజ్ బిలో 1 lakh ఫర్ నాన్ SC/ST కేటగిరీ అండ్ బిలో 2 lakh ఫర్ SC/ST కేటగిరీ and who fulfill the other conditions as per the latest government rules are eligible for fees reimbursement. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎలాంటి వారికి అప్లై అవుతుందంటే SC/ST కేటగిరీ వారైతే పెర్ యానం 2 lakhs లోపు, నాన్ SC/ST కేటగిరీ వారికి అయితే పెర్ యానం 1 lakh లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. అలాంటి వారు ఈ ట్యూషన్ ఫీజు అనేది కట్టవలసిన అవసరం లేదు. మీరు కౌన్సిలింగ్ కి వెళ్ళేటప్పుడే మీరు ఈ ట్యూషన్ ఫీజుని కట్టకుండానే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ 45,000 rupees కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే మీరు కట్టవలసిన అవసరం లేదు. మీకు 40,000 మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ అయ్యింది అనుకోండి, అప్పుడు 5,000 కట్టవలసి ఉంటుంది. లేదా 30,000 మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ అయ్యింది అనుకోండి, అప్పుడు 15,000 మీరు పే చేయాలి. అలా ఉంటుంది. సో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ ట్యూషన్ ఫీజు అనేది మీతో కట్టించుకోరు. 1 lakh లోపు ఉన్న నాన్ SC/ST కేటగిరీ వారు, 2 lakhs లోపు ఇన్కమ్ ఉన్న SC/ST కేటగిరీ వారు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, స్టూడెంట్స్ షుడ్ పే ద మంత్లీ మెస్ చార్జెస్ టు ద యూనివర్సిటీ అప్రాక్సిమేట్లీ 2,500 to 3,000 per month. ప్రతి స్టూడెంట్ కూడా ఈ మెస్ ఛార్జ్ అనేది పే చేయవలసి ఉంటుంది. పెర్ మంత్ 2,500 నుంచి 3,000 వరకు మీకు బిల్ రావచ్చు. అలానే ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు పే ఏ రిజిస్ట్రేషన్ అండ్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫీజ్ 1,500 rupees for SC/ST candidates, remaining students ki 1,500 rupees and a refundable caution fees 2,000 rupees by all. ఇది అందరికి కూడా 2,000 rupees కాషన్ డిపాజిట్ అనేది చేయాలి. ఇది రిఫండబుల్ అంటే మనకి తిరిగి ఇచ్చేస్తారు. సో టోటల్ గా మీకు కౌన్సిలింగ్ టైంలో 3,500 rupees పే చేయాలి. అదే SC/ST క్యాండిడేట్స్ అయితే 3,000 సరిపోతుంది. SC/ST కేటగిరీ వారికి అయితే 3,000,
నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు అయితే 3500 మాత్రమే మీరు కౌన్సిలింగ్ టైంలో పే చేయవలసి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు ముందుగానే మనకి ఇంకా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది త్వరలో వస్తుంది. అది వచ్చేటప్పుడు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ముందుగానే చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు కౌన్సిలింగ్ కి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, కౌన్సిలింగ్ కి ఏ డాక్యుమెంట్స్ అవసరమో చెప్పమని చాలా మంది అడగడం జరిగింది. అందుకే నేను లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఏమేమి ఉండాలో మీకు చెప్పడం జరిగింది. ఈ ఇయర్ కూడా 99.9% సేమ్ డాక్యుమెంట్స్ అడుగుతాడు. దయచేసి అందరూ కూడా రెడీ చేసి ఉంచుకోండి. ఓకేనా? రైట్.